స్తుతించుచు ఘనపరచుచు ఎవరి స్థలంబులలో వారు కూర్చునండి. ప్రియులారా, అందరికీ మరణాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 8 దినములు ఆయన మనలను కాచి కాపాడి 9వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. లాగునని రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. నిర్గమకాండము ప్రియులారా 9వ అధ్యాయం అండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందామండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములను ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, గతించిన అధ్యాయములో ఐగుప్తు దేశము మీదకి 3 తెగుళ్లను రప్పించినటువంటి ఆయన ఈ అధ్యాయములో మరి 3 తెగుళ్లను ఆయన ఐగుప్తు దేశము మీదకి ఆయన రప్పించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అందులో మొదటి తెగులు ఏమిటి అంటే, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి పశువులన్నింటికి కూడా బాధాకరమైన తెగులు వచ్చి అవన్నీ కూడా చనిపోవుట. కానీ గోషెను ప్రాంతములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మందలకు మాత్రము ఏ తెగులు కూడా వారి మధ్యనకు రాలేదు. వారే వీరిలో నుండి ప్రత్యేకపరచబడ్డారు గనుక కేవలము ఐగుప్తు ప్రాంతములో మాత్రమే దేవుని యొక్క తెగులు వచ్చుట ద్వారా అనేకమైనటువంటి పశు సంపద ఆ దినమందు మరణించినదై ఉన్నది. అలాగే మరి ఒక తెగులు ఐగుప్తు దేశము మీదకి ప్రభు అన్నారు, మీరు సన్నపు ఆవపు బుగ్గిని తీసుకుని అది ఐగుప్తు దేశము మీద ఫరో కనుల ఎదుటగా మీరు చల్లవలను. అది ఐగుప్తు దేశం అందంతటను కూడా పొక్కులు పొక్కు దద్దురులవును అని ఆయన అన్నారు. అలాగే ఇంకా 3వ తెగులు ఏమిటి అంటే, ఐగుప్తు దేశము మీదకి వడగండ్లను రప్పించుట. అట్టి వడగండ్లు భూమి మీద ఇక ఎన్నడను పడవు. అంతకుముందు ఎన్నడను కూడా అట్టి వడగండ్లు పడి ఉండలేదు అని ప్రభువే మోషేతో ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇవన్నీ ఈ తెగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఫరో అంటాడు మోషేను చూచి, మోషే మోషే మేము పాపము చేస్తామయ్యా, నేను నా ప్రజలను పాపము చేస్తాము,
గనుక ఈ వడగండ్లు మా మధ్యన ఉండకుండా నీవు మీ దేవుడైన యెహోవాను నువ్వు వేడుకోవయ్యా, నేను నీ ప్రజలను పోనిచ్చేదను అని ఫరో అన్నాడు. కానీ మోషే ప్రభువు దగ్గర వేడుకున్నప్పటికీ కూడా ఫరో తన హృదయమును కఠినపరుచుకొని వారిని వెలుపలకు పంపించలేదు. అయితే ఇక్కడ చదువుబడిన లేఖన వచనములో ప్రభు అంటూ ఉన్నారు 16వ వచనములో మోషేతో, నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని అని ఆయన అంటూ ఉన్నారు. మోషే మోషే నీవు తెల్లవారగానే లేచి ఫరో యొద్దకు నీవు వెళ్ళుము. ఫరో యొద్దకు వెళ్ళిన తరువాత భూమి మీద నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. ఈ మాటలన్నీ నీవు ఫరోతో నీవు చెప్పవలను అని ఆయన అంటూ, నా బలమును నీకు చూపినట్లును భూలోకమందంతటను నా నామమును ప్రచురము చేయనట్లును అని ఆయన అంటూ ఉన్నారు. ఈ ఐగుప్తు దేశం అనేదికి వచ్చుచూ ఉన్నటువంటి 10 తెగుళ్ళు కూడా ఆ దేశములో ఉన్నటువంటి 10 దేవతలకు సూచన. ప్రభువు ఆ 10 తెగుళ్ళ ద్వారా వాటిని నిర్మూలన చేసి తన మహాకృపను బట్టి ప్రజలను బయటకు తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన గురించి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, నా బలము నీకు చూపునట్లును అని ఆయన అంటున్నారు. ఆయనను గురించి యెషయా భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు అని. యెషయా 9:6లో ఆయనను గురించి యెషయా భక్తుడు వ్రాసిన వారుగా ఉన్నారు. నిజమే, ఆయనేమి బలము లేనివాడు కాడు, ఆయన బలవంతుడైన దేవుడు. మన పక్షముగా కూడా ఎన్నో బలమైనటువంటి కార్యములో దేవుడు మన పక్షముగా చేసి ఉన్నారు. అయితే ఈనాడు దేవుని బిడ్డలైనటువంటి వారికి శ్రమ వచ్చినప్పుడు, అపాయములు వారికి ఎదురైనప్పుడు వారే దేవుని దగ్గరకు వారు రాకుండా లోకము వైపునకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బలమును వారు ఎరుగక లోకములో ఉన్న వారి యొక్క ఆశ్రయము కోసం వారు వెళుతూ ఉన్నారు. అయితే ఆయన బలవంతుడైన దేవుడు అని మనము చదువుకుంటూ ఉన్నాము కదా. ఆయన యొక్క బలము ఎటువంటి బలము, ఆయన బలము ఎటువంటిదో కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దాము. యోబు గ్రంథము ప్రియులారా 10వ అధ్యాయం అండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందామండి. నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు చాలని. మొట్టమొదటిగా యోబు భక్తుడు ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అప్పటికే యోబు సమస్తాన్ని కోల్పోయాడు. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినది. వచ్చిన స్నేహితులు యోబు మీద వారు నిందలు వేయిచున్నారు. అటువంటి సందర్భములో యోబు
అక్కడ మాట్లాడుచు ఉన్నటువంటి మాటను మనము చూచు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట, నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ యొక్క ఆశ్చర్యమైన బలమును నీవు చూపుదు అని ఆయన అంటున్నాడు. కనుక నేనంటాను, మొట్టమొదటిగా ఆయన యొక్క బలము ఎటువంటి బలము అంటే ఆశ్చర్యకరమైనటువంటి బలము. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆశ్చర్యమైనటువంటి బలము ఆయన యొక్క బలము. అనాగురుని ఆయన యొక్క బలము వర్ణించలేనిది, వివరించలేనటువంటిది ఆయన యొక్క బలము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములే ఆయన యొక్క బలమునకు సూచన. ఏం చేస్తారు ఆయన? కానా వివాహములో ద్రాక్షారసమైపోతే ఆ 6 రాతి బాణలనన్నా నీళ్లతో నింపమన్నారు ఆయన. శిష్యులు మారు మాట్లాడకుండా నీళ్లతో వారు ఆ 6 రాతి బాణలను వారు నింపారు. కానీ వారు నింపినది నీళ్ళే. ప్రభు అన్నారు, మీరిక తీసుకెళ్ళి వారికి పానీయము పోయండి అని ఆయన అన్నారు. శిష్యులు తీసుకుని వెళ్ళారు. ఆ పానీయమును వారు ప్రజలకు ఇస్తే వారంటూ ఉన్నారు, ఎవరైనాను మొదట మంచి ద్రాక్షారసము ఇచ్చి చివర ప్రజలు మత్తులైనందున జబ్బు ద్రాక్షారసము మీరు ఇస్తారు, కానీ మీరు కడవరకు మంచి ద్రాక్షారసమునే మీరు ఉంచుకున్నారు అని ఆ విందు నాయకుడు వారిని మెచ్చుకున్నటువంటి వాడై ఉన్నాడు. కనుక ప్రభువు అక్కడికి ఆయన వెళ్ళి ఉండకపోతే అక్కడ ఆయన ఆ అద్భుత కార్యమును ఆయన చేసేవారు కాదు. కనుక ఆయన యొక్క ఆశ్చర్యమైన బలము ద్వారా కానాను వివాహములో ఆయన అద్భుతాన్ని చేశారు. అలాగే ఆయన కొండ మీద ప్రసంగము చేసినప్పుడు ఒక చిన్న బాలుడు ప్రభువు దగ్గరికి వచ్చి అంటాడు, బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి, నీకేమైనా సరిపోతాయేమో అని ఆ బాలుడు ప్రభువుకి అప్పగించాడు. ప్రభువుకు అప్పగించడం ద్వారా ప్రభు ఏం చేశారు? ఆకాశం వైపునకు ఎత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించారు. అలాగునే ఆయన చెల్లించడం ద్వారా దేవుడిచ్చినటువంటి బలమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆశ్చర్యకరమైనటువంటి బలమును యోబు పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం అండి, 27వ అధ్యాయము. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందామని. హాయ్ 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 ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఆ వచనము ప్రారంభములోనే ఉన్నది, అధికమైనటువంటి బలము చేత అని ఆయన అంటున్నారు. కనుక రెండవదిగా ఆయన యొక్క బలము ఎటువంటి బలము అంటే ఆయన బలము అధికమైనటువంటి బలము. ప్రియమైనటువంటి వారలారా, మొదటిగానేమో ఆశ్చర్యకరమైనటువంటి బలము, రెండవదిగా అధికమైనటువంటి బలము. ఏమిటి ఆ అధికమైనటువంటి బలము? ఎటువంటిది ఆ బలము అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి వచ్చినప్పుడు
ఫరో తన మనస్సు మార్చుకుని వారిని తరుముచూ ఉన్నాడు. ముందుకు వారు పరిగెట్టడానికి ఎర్ర సముద్రము ఉన్నది, వెనుక ఫరో సైన్యము వారిని తరుముచూ ఉన్నది. ఏమీ చెయ్యలేని స్థితిలో వారు మోషే మీద వారు సనిగితే మోషే అన్నాడు, నేడు మీకు యెహోవా కలుగజేయ రక్షణను ఓరక నిలుచుండి చూడడి అన్నాడు. మోషే తన కర్రను సముద్రము వైపు చాపగా దేవుడు చేసిన ఘనమైనటువంటి కార్యం ఏమిటి అంటే ఎర్ర సముద్రమును ఆయన యొక్క అధిక బలము చేత దేవుడు దానిని 2 పాయలుగా ఆయన చేసిన వారుగా ఉన్నారు. 2 పాయలుగా ఆయన చేసి ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రమును వారు నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక రెండవదిగా ఆయన యొక్క బలము ఎటువంటి బలము అంటే అధికమైనటువంటి బలము, ప్రేమైనటువంటి వారు. ఇక మూడవదిగా దానియేలు గ్రంథం అండి, 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనమును చదువుకున్నాము. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగ యుగములన్నిటినీ దేవుని నామము స్తుతి నొందునుగాక. చదువుబడిన లేఖన భాగములో దేవుని బిడ్డలైనటువంటి వారు నెబుకద్నెజరు పరిపాలనలో వారు ఉన్నారు. అయితే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే దేవుడైనటువంటి యెహోవా ఆయన ఎటువంటి బలము కలిగిన వాడు అంటే జ్ఞాన బలమును కలిగిన వాడు, ప్రియమైనటువంటి వాడు. ఆయన బలము జ్ఞానవంతమైనటువంటి బలము. ఆయన జ్ఞానము లేకుండా ఏ కార్యమును ఆయన చెయ్యలేదు ప్రియులారా. జ్ఞానము లేకుండా ఏ కార్యమును ఆయన చేసి ఉండలేదండి. ఆయన బలము ఎప్పుడును కూడా జ్ఞాన బలము, ప్రియమైనటువంటి ఇశ్రాయేలీయులు లోబడినోళ్ళని ప్రజలైనప్పటికీ కూడా ఆయన వారిని ఆయన యొక్క జ్ఞాన బలము చేత వారిని వాగ్దాన దేశములోనికి దేవుడు నడిపించాడు. కనుక మూడవదిగా ఆయన బలము జ్ఞాన బలము. యెషయా గ్రంథం అండి 11వ అధ్యాయము ప్రియులారా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం అండి. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ చాలండి. చదువుబడిన లేఖన భాగములో యెషయా భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇక నాలుగవదిగా ఆయన బలము ఎటువంటి బలము అంటే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఆయన యొక్క బలము ఆలోచన బలము, ప్రియమైనటువంటి వాడు. ఆయన ఆలోచన లేకుండా ఎవరికి ఆయన బలమును ప్రసాదించరు. ఒకవేళ ఆయన బలమును దయచేస్తారు అంటే అది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆయన తెలుసుకుని ఆయన బలమును దయచేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు వారి అమాలేకీలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే అహరోనులు వారే హోరు అనబడే కొండ మీద వారు ఉన్నారు. అయితే యెహోషువ యుద్ధ పంక్తిలో ఉన్నాడు. దేవుడు తెలుసుకున్నారు. అక్కడ మోషే తన 2 చేతులు చాచి ఉంచితే వారు అమాలేకీయుల మీద జయాన్ని పొందుకోగలరు. అటు ఆలోచన బలము ఆయన అక్కడ దయచేస్తారు. గనుక ఆయన బలము
ఆలోచన బలము. ఇక 5వదిగా యోబు గ్రంథం అండి, 26వ అధ్యాయము ప్రియులారా, 26:14 అండి. ఆయ్ 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 ఆయ్. ఇక్కడ చదవండి. గర్జనలు చేయో ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. చాలండి. ఇక 5వదిగా ఆయన యొక్క బలము ఎటువంటి బలము అంటే మహాబలము. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మహాబలము ఎటువంటి మహాబలము అంటే మహాకాశములు పట్టజాలనంత మహాబలము కలిగిన వాడు ఆయన. కనుక ప్రభు మోషేతో అంటూ ఉన్నారు, నా బలమును నీకు చూపినట్లును నేను నిన్ను ఏర్పరుచుకున్నాను అని ఆయన అంటున్నారు. ఆయన బలము ఎటువంటిది అంటే మొదటిగా ఆశ్చర్యకరమైన బలము, రెండవదిగా అధికమైనటువంటి బలము, మూడవదిగా జ్ఞాన బలము, నాలుగవదిగా ఆలోచన బలము, 5వదిగా మహాబలము, 6వదిగా బాహుబలము, 7వది ఆగ్రహ బలము. కనుక ఆయన బలవంతుడైన దేవుడు అని యెషయా ఆయన అంటున్నారు. కనుక ఆయన ఎట్టి కార్యమునైనను ఆయన చేయడానికి సమర్థుడు. కనుక ఆయనను నమ్మండి, ఆయన బలాన్ని నమ్మండి, ఆయన బలము వైపు చూడండి, ఆయన ద్వారా వచ్చే దైవ దీవెనలు పొందుకొనండి. ప్రభు కృప మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. మోకరిందాము. రేయింపగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలో.